హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ చైత్ర. ఈరోజు మనము మహాభారతంలోని భీష్ముడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం. భరత వంశీకుడైన శంతన మహారాజు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఒకనాడు తను వేటకి వెళ్ళి ఒక చెట్టు కింద అలసిపోయి గంగానది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే కొంత దూరంలో గంగానది ఒడ్డున అందమైన ఒక స్త్రీ కనిపించిందంట. ఆ స్త్రీ రాజు అక్కడే కూర్చోకుండా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఓ స్త్రీ, ఎవరు నువ్వు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ తల్లిదండ్రులు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నిన్ను వివాహం ఆడాలి అని ఒప్పుకుంటున్నాను అంటే, స్త్రీ చిరునవ్వుతో, ఓ రాజా, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కానీ నాది ఒకే ఒక షరతు. ఏంటి ఆ షరతు అంటే, నేను ఏదైనా పరిపాలిస్తాను అని చెప్పాడు. ఏదైనా ఒప్పుకుంటాను అని మాట ఇచ్చాడు. అప్పుడు స్త్రీ ఇలా అనింది, మీరు నా మాటను ఎప్పుడైనా కాదు అంటే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు రాజు తన హస్తినాపురానికి తీసుకెళ్ళి తనని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కొంతకాలాలు గడిచిపోతాయి. అప్పుడు స్త్రీకి ఒక పుత్రుడు పుట్టాడు. కానీ ఆ పుత్రుడిని పెంచుకోకుండా గంగా నదిలో పడేసి వచ్చింది. అలాగే 7 పుత్రుల్ని అలాగే గంగా నదిలో పడేసి వచ్చింది. 8వ వాడిని కూడా గంగా నదిలో పడేయడానికి సిద్ధపడుతుండగా అప్పుడు రాజు తనకి అడ్డు చెప్పాడు. ఓ స్త్రీ, ఎవరు నువ్వు? కడుపులో పుట్టిన పసిపిల్లని అలా ఎవరైనా గంగా నదిలో పడేసి చంపుతారా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావంటే, రాజా, మీరు నాకు మనము వివాహం చేసుకునే ముందు మాట ఇచ్చారు కదా, ఇంకా